అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కుటుంబరావుని. ఢిల్లీలో బీజేపీ విజయానికి కారణాలు ఇవే. పక్కాగా ప్లాన్ చేసిన కమల్నాథులు. దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. 15 ఏళ్ల పాటు కాంగ్రెస్, 12 ఏళ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీలు అస్థిరను పాలించగా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ కాషాయ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. అయితే ఢిల్లీలో బలంగా ఉన్న ఆప్ను మట్టి కరిపించి కాషాయ పార్టీ ఎలా గెలిచింది? ఆప్ సంక్షేమ పథకాలను పక్కన పెట్టి ఢిల్లీ ఓటర్లు బీజేపీకి ఎందుకు పట్టం కట్టారు? ఢిల్లీ విజయం కోసం కమల్నాథులు ఎలాంటి ప్లాన్ చేసి అమలు చేశారో ఈ స్టోరీలో మనం చూద్దాం. 2014 నుంచి వరుసగా 3 సార్లు కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇటీవలే వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ సొంతంగా మిత్రపక్షాలతో కలిసి అధికారంలో కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాల్లో అత్యధిక లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది. అయితే 3 సార్లు కేంద్రంలో బీజేపీ సర్కారు ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఆ పార్టీకి అధికారం దక్కలేదు. కానీ తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా ఎగిరింది. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న 7 ఎంపీ సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా రాష్ట్రంలో మాత్రం అధికారం చేపట్టలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కాషాయ పార్టీకి ఆ లోటు తీరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కమల్నాథులు పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించిన కమలం పార్టీ ఈసారి విజయం దక్కించుకుంది. దీనికోసం వైపు ఢిల్లీలో సోషల్ ఇంజనీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ధీటుగా మరిన్ని హామీలు బీజేపీ ప్రకటించింది. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్ మధ్య చీలికకు రావడం, ఆ 2 పార్టీలు ఈ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేయడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఢిల్లీలో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినా అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ససేమిరా అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి 7% పైగా ఓట్ షేర్ను దక్కించుకుంది. 2015, 2020, 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన హస్తం పార్టీ ఈ ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచుకోవడం గమనార్హం. అయితే ప్రభుత్వం వ్యతిరేక ఓటును చేల్చడంతో బీజేపీ విజయం సులువైంది. బీజేపీకి 48% ఓటు శాతం రాగా కాంగ్రెస్, ఆప్ కలిస్తే 50% పైగా ఓటు శాతం వచ్చింది. దీంతో ఆప్, కాంగ్రెస్ కలిపి పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఢిల్లీలో క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగారు. ప్రతి బూత్లో కనీసం 50% ఓట్లు సాధించేలా కార్యకర్తలకు బీజేపీ హైకమాండ్ టార్గెట్ పెట్టింది. ఒక్కో నియోజకవర్గంలో గతంలో సాధించిన ఓట్ల కంటే 20,000 ఓట్లను అధికంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన కమలం పార్టీ తమకు అనుకూల, వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనాలకు వచ్చింది. తద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు వారితో చర్చలు జరిపేందుకు ఆ పార్టీకి సువర్ణావకాశం దక్కింది. మరోవైపు కరోనా మహమ్మారి సమయంలో ఢిల్లీలో ఉండే ఇతర రాష్ట్రాలకు చెందిన చాలామంది ప్రజలు ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. అయితే ఓటర్ల జాబితా ఆధారంగా వారందరికీ ఫోన్లు చేసి వచ్చి ఓటు వేసేందుకు కమలం పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చి ఢిల్లీలో నివసించిన వారిపై బీజేపీ దృష్టి సారించింది. వారి ఓట్లు సాధించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. ఇది కూడా బీజేపీ గెలుపులో కీలకంగా మారింది. తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ప్రచారం చేయించింది. నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి వాటిని గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలను అప్పగించింది. కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరికి 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించింది. ఆ నియోజకవర్గాల్లో ప్రతి నిర్ణయానికి వారే బాధ్యులని స్పష్టం చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలు నిత్యం హైకమాండ్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రతి నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించి దృష్టి సారించింది. ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకుని ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇందులో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కూడా సహాయం చేసింది. మరోవైపు దేశంలో ఎక్కడ లేని విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బీజేపీ భారీగా సంక్షేమ పథకాల హామీలు గుప్పించింది. ఢిల్లీ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు 3 విడతల్లో మేనిఫెస్టోను ప్రకటించింది. పేదలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, గర్భిణులకు 21,000 ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్లకు 2,500 పెన్షన్, వితంతువులకు, నిరుపేద మహిళలకు
2500 పెన్షన్, అటల్ క్యాంటీన్తో 5 రూపాయలకే భోజనం, ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, 10 లక్షల జీవిత బీమా, గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగుల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు 1 లక్ష వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఢిల్లీ ఓటర్లు బీజేపీ ఆకట్టుకుంది. మరోవైపు కలుషితం అయిన యమునా నది పక్షాలను వంటి మరికొన్ని హామీలను కమలం పార్టీ ఇచ్చింది. ఈ సంక్షేమ పథకాలను బీజేపీ గెలుపులోకి కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని భారీగా పెంచడం కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఢిల్లీలో ఏకంగా 40 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారే ఉన్నారని అంచనా. ఇవి కాకుండా ఢిల్లీలో 10 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న ఆపుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీ విజయానికి కారణమైంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసు, శీష్ మహల్ వివాదం, ఆపుపై అవినీతి ఆరోపణలు, యమునా నది వివాదం ఆపుకు ప్రజల్లో ఉన్న క్లీన్ ఇమేజ్ను దెబ్బతీసేలా చేసింది. ఢిల్లీ కోటపై బీజేపీ జెండా ఎగురవేయడానికి ఇవన్నీ ముఖ్య కారకాలు. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్లో తెలియజపరచండి. చూసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.